రాష్ట్రంలో ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కీలక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ సహకారంతో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ముఖ్యంగా భారీ వాహనాల హెవీ వెహికల్స్ డ్రైవర్లు పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శేషాద్రి రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు నిర్లక్ష్యం వహించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు ఎక్కువ గంటలు విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడం మానుకోవాలని, దీనివల్ల కలిగే నిద్రమత్తు ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడటం వంటి అంశాలపై కఠినంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్ అనేది వృత్తి మాత్రమే కాదని, అది అనేక మంది కుటుంబాల భవిష్యత్తులో ముడిపడి ఉందని గుర్తు చేశారు. అనంతరం డ్రైవర్లతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఇక్కడ పట్నా సిఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు, ఎస్ఐ రామ్మోహన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు బస్సు ఇట్లాంటివి అక్కడ మనకు తెలిసిన తెలంగాణ ఇది హెవీ వెహికల్ యాక్సిడెంట్స్, హెవీ వెహికల్ ఇన్వాల్వ్ అయిన యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది. హెవీ వెహికల్ అన్నప్పుడు ఆబ్వియస్లీ అది దాని నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఎక్కువ మందికి నష్టం అవుతుంది. సో దాని గురించి ఇక్కడ మిమ్మల్ని అందరికీ పిలిపించడం జరిగింది. నేను హెవీ వెహికల్ అంటే మీకు వేరే డ్రైవర్స్కి మీకు తేడా ఏముంటుంది, ఏం చెప్పగలుగుతారు? మీరు ఎవరైనా చెప్తారా? రోడ్ సేఫ్టీ విషయంలో వేరే డ్రైవర్స్, వేరే చిన్న వెహికల్స్ కంటే మీ మీద ఎందుకు బాధ్యత ఎక్కువ ఉంటుంది? మీరెందుకు ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు చెప్తారా? ఎవరైనా చెప్పండి, మీరు చెప్పండి. పెద్ద వెహికల్ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, చిన్న వెహికల్ ఉంటే డ్రైవర్ తప్పు అయిందనుకో. ఇప్పుడు యాక్సిడెంట్స్ రెండు రకాలు, నష్టపోయే వాళ్ళది తప్పు ఉంటుంది, తప్పు ఉండదు. విక్టిమ్స్ ఎవరు చనిపోతారు వాళ్ళది ఒకటి తప్పు ఉంటుంది, ఇంకోటి తప్పు ఉండదు. మోస్ట్లీ చిన్న వెహికల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఉన్నా లేకున్నా వాళ్ళే చచ్చిపోతారు చిన్న వెహికల్స్లో. అంటే జనరల్గా అంటే ఏంటి, ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు నష్టం కలగడం ఒకటి, ఎదుటి వాళ్ళ తప్పు వల్ల నాకు నష్టం కలగడం ఇంకోటి. ఈ ఫస్ట్ది ఓకే, వాడే తప్పు చేసి వాడే చచ్చిపోయినా అనుకుందాం. బట్ వాట్ అబౌట్ ఈ సెకండ్ది, వేరే వాళ్ళు తప్పు చేస్తే నేను ఎందుకు నష్టపోవాలి? ఇది జరుగుతుంది. హెవీ వెహికల్స్ వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మీకు అర్థమైందా? మీరు చేసే తప్పు వల్ల ఇంకోరికి ఎక్కువ నష్టం అవుతుంది. మీకు కూడా అవుతుంది. మొన్న జరిగిన యాక్సిడెంట్స్లో మీకు తెలిసే ఉంటుంది. సో మెయిన్గా అదనమాట. ఇప్పుడు డ్రైవింగ్ చేయాలి, అందరం చేసి అందరం ఎవరి లిమిట్స్లో డ్రైవ్ చేసి అందరం సేఫ్ ఉంటాము అనేది ఒకటి మనకు ఉంటే, అందరు నియంత్రణలు ఉంటే హ్యాపీ. బట్ మెయిన్గా మీ వైపు నుంచి హెవీ వెహికల్ డ్రైవర్స్ కొంచెం తేడా చేస్తే మిగిలిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో అది మెయిన్ ఇష్యూ. హెవీ వెహికల్ డ్రైవర్స్ మెయిన్ ప్రాబ్లం అది. నేను అందుకోసమే మిమ్మల్నే పిలవమని చెప్పాను. నేను రోడ్ మీద కూడా వెహికల్ చెకింగ్ అప్పుడు ఆపి చెప్పగలుగుతాను, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ హెవీ వెహికల్ వాళ్ళని సపరేట్ మీటింగ్ పెట్టాలి అనుకున్నది దీనికోసం. ఈ తప్పు వల్ల ఇంకోరు బతిగా అవుతుంది, అండ్ ఇంకోరు అవుతారు, మీరు కూడా అవుతారు, అందులో డౌటే లేదు. మొన్న జరిగిన వాటిలో మీకు తెలుసు. సో ఇది మెయిన్ ఉద్దేశం. ఇక్కడ మెయిన్గా మీరు ఏమేమి తీసుకెళ్తుంటారు? లారీ డ్రైవర్ లోడింగ్ ఏమేమి ఉంటాయి?